రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తొండ గ్రామ శివారులో కారు బైక్ను ఢీకొనడంతో బైక్పై వెళుతున్న కొమ్ము సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగేంత వరకు రాస్తా రోకో విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. బాధితుల ఆందోళనలతో సూర్యాపేట జనగామ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మనం నాకు మీకు దరఖాస్తు ఇస్తే సార్ మాకు అవకాశం లేదు సార్. నేను కనుక కూర్చొని మీ పట్ల గౌరవం చట్టం పట్ల దయచేసి న్యాయం చేయమన్నాడు. న్యాయం చేయండి. మాకు అందరూ వాళ్ళ మీద శిక్షణ లేకపోతే మేము మళ్ళీ పోలీస్ సంపాదన ఈ మాకు అవసరం లేదు సార్. మాకు మా కుటుంబం న్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం నాకు మీకు దరఖాస్తు ఇస్తే ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చెప్పండి. తిరుమలగిరిలో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందినటువంటి కొమ్ము మహేష్ ఎవరైతే ఉన్నారు ఇతను శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో 3 రోజులైనా కానీ యువకుడి కుటుంబానికి పోలీసులు న్యాయం చేస్తలేరంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాష్ట్రరోగ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. ఇప్పటికే మృతుని ఎవరైతే మృతుడిని రోడ్డుపై అంటే బైక్ పైన వెళ్తున్నటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కకు పార్క్ చేసుకున్నటువంటి బైక్ ని కారు ఢీకొనడంతో అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ మృతుని గ్రామానికి ఆ కారు డ్రైవర్ కు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇద్దరు సమీపంగా ఉన్నటువంటి వారని తెలుస్తా ఉంది. దాంతో అనుమానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. రోడ్డు పక్కకు పాస్ చేసినటువంటి బైక్ ని ఆ తర్వాత ఢీకొన్న తర్వాత మరణించిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారంటే అయితే పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. సో మొత్తంగా ఈ ఇష్యూకి సంబంధించి మాత్రము ఏదైతే ప్రజా గాయకుడు ఎవరైతున్నారో ఏకూరు సోమన్న అయితే ఈ రోడ్డుపై బైఠాయించి రాష్ట్రరోక చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. దీంతో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి మాత్రం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా ఎవరైతే నరేష్ ఉన్నాడో నరేష్ మృతితో అయితే గ్రామంలో విషాదం నెలకొంది. అంటే ఎందుకంటే ఇప్పటికే అతనికి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తాను. దాంతో అర్ధాంతరంగా అంటే యువకుడు చనిపోవడంతో అయితే కుటుంబం రోడ్డున పడిందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా మృతుని భార్య పిల్లలకు న్యాయం చేయాలంటూ కారుకు సంబంధించినటువంటి డ్రైవర్ ఢీకొట్టినటువంటి ఎవరైతే కారు ఉందో కారు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సైదులు. నాకు మీకు దరఖాస్తు ఇస్తే సార్ మాకు అవకాశం లేదు సార్. నేను కనుక కూర్చొని